హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. ఇప్పుడు వచ్చేసి రవ్వలకొండ కాడ ఉన్నాం. రవ్వలకొండ కాడ అంటే మన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది చూడండి. ఆ కాలజ్ఞానం రాసిన ప్లేస్ అన్నమాట. సో ఈ కాలజ్ఞానం అనేది ఆయన ఇప్పుడు అమ్మవారి దగ్గర జీతం ఉండేసి ఆయన గోవులను మేపుకుంటూ ఒక బావిలో వచ్చేసి ఆయన రాసిండు కదా. అదే ఈ గృహ అనమాట. రవ్వలకొండ అంటారు బనగానపల్లి దగ్గర. సో ఈ బావిలోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. సో లెటస్ సి లోపలికి పోయిన తర్వాత చాలా బాగుంటుంది. నేనైతే వెళ్ళా ఇంతకన్నా ముందు ఒక 4-5 టైమ్స్. మన శంషాబాద్లో కూడా చాలామంది చూపించా. ఇప్పుడు మధురానగర్ కాలనీ వాసులు కూడా అందరూ ఈ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గృహను తిలకించి అందరూ పులకింతులు కావాలని కోరుకుంటున్నా. ఓకే రండి చూద్దాం, గృహలోకి ఎంటర్ అవుదాం. చూడండి, గృహలోకి ఎంటర్ అవుతున్నాం. జై వీరప్ప స్వామి వారి ఆనందాశ్రమం, రవ్వలకొండ మహాక్షేత్రం, బనగానపల్లె. భక్తులకు ముఖ్య గమనిక, దయచేసి గోలోపల దీపాలు అగరబత్తులు వెలిగించడం, గట్టిగా అరవటం, కొబ్బరికాయలు కొట్టడం, రాళ్ళు పేర్చడం వంటివి చేయరాదు. దయచేసి గోలోపల గోడలపై చేతులు పెట్టరాదు. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యా ఎంటర్ అవుతున్నా చూడండి. యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా ఉంటుంది. ఇగో నాతో పాటు మన కాలనీవాసులు బూర్ది రమేష్ తాత అండ్ రాళ్ళగూడ వాస్తవ్యులు కావలి శ్రీనివాస్ గారు రాళ్ళగూడెం. సో వచ్చారు నాతో పాటు, మేము ముగ్గురమే కలిసి వచ్చాం. సో చూడండి, మేము వచ్చేసి బావిలోకి దిగుతున్నాం. బావిలోకి వెళ్ళిన తర్వాత గృహలు లోపటి వరకు బాగానే ఉంటాయి. జై వీరపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. జై వీరబ్రహ్మేంద్ర స్వామికి అంటారు. మహానందికి ఇక్కడ నుండి దారి ఉంది, శ్రీశైలంకు దారి ఉంది అని చెప్పేసి అంటారు. సో అది కనిపెట్టిన వాళ్ళకే తెలుస్తుంది, ఆ బ్రహ్మలకే వాళ్ళకే తెలుస్తుంది. సో ఇది సంగతి.